హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి ఫర్ యూ. లాస్ట్ క్లాస్లో మనం ట్రీ టోపాలజీ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఈ రోజు క్లాస్లో మెష్ టోపాలజీ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? మెష్ టోపాలజీ అంటే ఈజ్ ఎ టైప్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ అరేంజ్మెంట్ ఇన్ విచ్ ఆల్ కంప్యూటర్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ త్రూ మల్టిపుల్ రిడరెంట్ కనెక్షన్స్ అంటున్నారు. అంటే ఒకసారి డయాగ్రామ్ చూద్దాము, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంది. ఒక కంప్యూటర్ అంట ఆ నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్స్ అన్నిటితో కనెక్షన్ ఉండిద్దంట ఈ కంప్యూటర్కి, ఓకేనా? ఇప్పుడు చూద్దాము, ఇక్కడ ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి? 5 కంప్యూటర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు C1 కంప్యూటర్కి అన్ని కంప్యూటర్స్తో కనెక్షన్స్ ఉన్నాయా లేదా అని చూద్దాం. C1కి C2తో కనెక్షన్ ఉంది, C1కి C3తో కనెక్షన్ ఉంది, అండ్ అలాగే C4తో కనెక్షన్ ఉంది, C5తో కూడా కనెక్షన్ ఉంది, ఓకేనా? ఇలా ప్రతి కంప్యూటర్తో కనెక్ట్ అవుతుంది, ఓకేనా? అలానే C2 కూడా ఇక్కడున్న నెట్వర్క్లో ప్రతి కంప్యూటర్తో కనెక్ట్ అవుతుంది. దీన్నే మెష్ టోపాలజీ అంటాం. ప్రతి కంప్యూటర్కి మిగతా కంప్యూటర్స్ అన్నిటితో కనెక్షన్ ఉండిద్ది అనమాట, ఓకేనా? అండ్ ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఇచ్చారు. దెర్ ఆర్ మల్టిపుల్ పార్ట్స్ బిట్వీన్ వన్ కంప్యూటర్ అండ్ అదర్ కంప్యూటర్. కంప్యూటర్స్కి మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయంట. C1కి చాలా పార్ట్స్ ఉంటాయి, ఎటైనా వెళ్ళొచ్చు కదా, సో అందుకే మల్టిపుల్ పార్ట్స్ అంటారు. డస్ నాట్ రిక్వైర్ ఏ సెంట్రల్ డివైస్ లైక్ హబ్, స్విచ్ ఆర్ సర్వర్. దీనికి సర్వర్ కానీ హబ్ కానీ స్విచ్ కానీ మధ్యలో ఏం అవసరం లేదు. కంప్యూటర్తో మాత్రమే కనెక్షన్ జరుగుతున్నాయి. ఇంటర్నెట్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెష్ టోపాలజీ. ఇంటర్నెట్ అనేది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అంట మెష్ టోపాలజీకి. సో వ్యాన్ అంటే ఏం చెప్పుకున్నాము? వైడ్ ఏరియాస్లో యూజ్ చేసే నెట్వర్క్ని మనం వ్యాన్ అని పిలుస్తామని చెప్పుకున్నాం కదా. మెష్ టోపాలజీ అనేది వ్యాన్ అనే నెట్వర్క్స్లో యూజ్ చేస్తారు. వైర్లెస్ నెట్వర్క్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి కంప్యూటర్ దాని చుట్టూ ఉన్న కంప్యూటర్స్తో ప్రతి కంప్యూటర్తో కనెక్ట్ అవుతుంది కదా. సో కనెక్ట్ అవ్వడం వల్ల మోర్ కేబుల్ మనకి రిక్వైర్ అయ్యిద్ది, మోర్ కేబుల్ కావాల్సి వస్తుంది మనకి, అవునా? ఆ కేబుల్స్ ఎన్ని కేబుల్స్ వాడుతున్నాము అని తెలియడం కోసం మనకి ఒక ఫార్ములా అనేది కనిపెట్టారు. ఏంటి అంటే n*n-1/2. n అంటే ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ నోడ్స్ అంట. నెంబర్ ఆఫ్ నోడ్స్ మీన్స్ కంప్యూటర్స్. ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఎన్ని కేబుల్స్ వాడామనేది ఈజీగా తెలుస్తుంది ఈ ఫార్ములా వల్ల, ఓకేనా? అర్థమైందా మెష్ టోపాలజీ అంటే ఏంటో? మెష్ టోపాలజీ అంటే ప్రతి కంప్యూటర్కి చుట్టూ ఉన్న కంప్యూటర్స్తో కనెక్షన్ ఉండిద్ది. మధ్యలో హబ్ కానీ స్విచ్ కానీతో పని లేదు. మధ్యలో హబ్, స్విచ్ ఇవేమీ యూజ్ చేయము. మెష్ టోపాలజీ అనేది చాలా పాపులర్ అయిన టోపాలజీ అండ్ అలాగే బెస్ట్ టోపాలజీ, ఓకేనా? అండ్ అలాగే మెష్ టోపాలజీలో టైప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫుల్ మెష్ టోపాలజీ, పార్షియల్ మెష్ టోపాలజీ. ఫుల్ మెష్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఫుల్ మెష్ టోపాలజీ అంటే ఇదే అన్నమాట. ప్రతి కంప్యూటర్కి తన చుట్టూ ఉన్న కంప్యూటర్స్తో కనెక్ట్ అవుతాయి, అన్ని కంప్యూటర్స్తో, ఓకేనా? దీన్ని ఫుల్ మెష్ టోపాలజీ అంటాం. ఫుల్గా కనెక్ట్ అవుతాయి ప్రతి దాంతో. అండ్ పార్షియల్ మెష్ టోపాలజీ అంటే ఇదన్నమాట. అంటే పార్షియల్ అంటే ఎక్కువగా ఏ కంప్యూటర్స్ కమ్యూనికేట్ చేసుకుంటున్నాయో వాటితో మాత్రమే కనెక్ట్ అవుతాయి అనమాట పార్షియల్ టోపాలజీ. మిగతా వాటితో కనెక్ట్ అవ్వవు, పార్షియల్గా కనెక్ట్ అవుతాయి. ఫుల్గా కాకుండా పార్షియల్గా కనెక్ట్ అయిన దాన్ని మనం పార్షియల్ మెష్ టోపాలజీ అంటాం, ఓకేనా? అడ్వాంటేజెస్ వచ్చేసి రిలయబుల్గా ఉంటుంది, ఫాస్ట్ కమ్యూనికేషన్. ఇన్ని కేబుల్స్ ఉండడం వల్ల మంచిగా ఫాస్ట్గా కమ్యూనికేట్ అయిపోతుంది, ఫాస్ట్ కమ్యూనికేషన్ ఉండిద్ది. ఈజీ ఫాల్ట్ డిటెక్షన్ అనమాట. ఎక్కడ ఫాల్ట్ ఉంది అని చెప్పి మనం ఈజీగా డిటెక్ట్ చేసేయచ్చు. సెక్యూర్గా ఉండిద్ది. రోబస్ట్ టోపాలజీలో చాలా కనెక్షన్స్ ఉండడం వల్ల ఒక కనెక్షన్ ఫెయిల్ అయితే ఇంకొక కనెక్షన్తో యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రోబస్ట్ అంటే స్ట్రాంగ్గా ఉంటుంది, రిలయబుల్గా ఉంటుంది, అండ్ అలాగే ఫాల్ట్ టాలరేట్ చేయగలిగే సిస్టమ్ని మనం రోబస్ట్ అంటాం అనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఆఫ్ మెష్ టోపాలజీ. ఎక్స్పెన్సివ్, చాలా కేబుల్స్ రిక్వైర్ అవుతుంది కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మోర్ కేబుల్స్ కావాలి. డిఫికల్ట్ మేనేజ్మెంట్, ఇన్ని కేబుల్స్ ఇన్ని కంప్యూటర్స్ ఉండడం వల్ల మేనేజ్మెంట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. డిఫికల్ట్ రీకాన్ఫిగరేషన్ డిఫికల్ట్గా ఉంటుంది. నేను C6 అనే కంప్యూటర్ని ఇక్కడ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఈ కనెక్షన్ తీసేసి ఇక్కడ C6 అనే కంప్యూటర్ని కనెక్ట్ చేయాలి, అండ్ అలాగే మళ్ళీ ఈ లింక్స్ అనేవి కనెక్ట్ చేయాలి కదా, ఒకదాంతో ఒకటి లింక్ చేస్తూ ఉండాలి. సో ఈ కాన్ఫిగరేషన్ ఏదైనా కొత్త డివైస్ని యాడ్ చేయాలంటే రీకాన్ఫిగరేషన్ అంటాం అనమాట. ఇది చాలా డిఫికల్ట్గా ఉండిద్ది అంటున్నారు, అంతే, ఓకేనా? సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మెష్ టోపాలజీ అంటే ఏంటో అర్థమైందా? ఈరోజు క్లాస్ నేను నోట్స్ PDF లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అర్థం కాకపోతే నన్ను కామెంట్స్లో అడగొచ్చు. నా క్లాస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.